పెద్దమ్మ నుంచి నాకు అక్కడ ఊరుకుందండి. ఏటమ్మా ఇంకమ్మా ఏటి తిరిగింది అన్నాను. తప్పమ్మ మన కోతలు అసలు కోతలు మా మనకి జాతర గట్ట ఉండు, మళ్ళీ మార్పు గట్ట ఉండు, నువ్వు నాడింగా ఉండమ్మా. నాడింగా చెయ్యమంటే నువ్వు కూడా అందులో ఊడేవా పెద్దమ్మ అన్నారు. అంటే లేదమ్మా అన్నాను. అంటేని కాదు పెద్దమ్మ నీకు చెప్పి ఇష్టం కదండి, నువ్వు చెప్పవలసిన పని లేదు. నువ్వు పట్టు రోజునాడు ఒక సగం వయసు దాకా నన్ను చాలా బాధ పెట్టింది. నువ్వు ఏమన్నా ఉందా, నీకు ఏమన్నా చేసిందా, చెప్తావా చెప్పవా అన్నాడు. చెప్పను, నేను నాకేమీ లేదన్నదండి. అంటే అలా కాదు నాకు ఉన్నది నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంటేనేమో మామూలుగా దిగండి. ఇంకా ఎంతో మంచిదమ్మో అత్తగారు మంచిదమ్మో నువ్వు మంచిదమ్మో అలాగని చెప్పి నేను చేసిన తర్వాత అది అత్తగారింటికి వెళ్ళిందమ్మా. వెళ్ళిన తర్వాత పొట్టు వెళ్ళిన మామూలుగా ఇలాగా కాకులు చెప్పి నువ్వు ఏంటి సంగడం అలాగంటే మళ్ళీ తీసుకొచ్చాను. 4 రోజులు తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ నల్ల పంపమంటే మళ్ళీ పంపిన తర్వాత విజయవాడ అన్నదండి. విజయవాడని మామూలుగా నీ ఆధార్ కార్డు మీద ఈ బస్ మీద తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు రాత్రి శుక్రవారం రాత్రి మామూలుగా ఒంటికాడికి వచ్చారంటండి. ఒంటికాడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ పడుకున్న తర్వాత పొద్దున్న ఉదయం లేచి తిరుపతి వెళ్ళారంటండి. తిరుపతి వెళ్ళిన తర్వాత వచ్చేసారు. టిఫిన్ చేసిందంటండి. టిఫిన్ చేశాక మళ్ళీ ఏమో పెట్టారం వెళ్ళొచ్చు అన్నారంటండి. పెట్టేవారు వెళ్ళింది. మళ్ళీనేమో పచ్చిపాలు వెళ్ళొచ్చు అన్నారంటండి. అక్కడికి దండం పెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ జగ్గంపేట గుడి దగ్గర రావాలంటండి. అక్కడికి తీసుకెళ్ళినట్టండి. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాంటాలు తీసుకెళ్ళినట్టండి. మా చుట్టాలు ఇంటికి అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి మేము తీసుకెళ్ళిపోతాను మా పిల్లని అనగాని అంటే వద్దు పంపం అన్నారు. పంపకపోతే వద్దండి ఇందుకు మామూలుగా పంపించేయండి అనేసి పంపించేసిన తర్వాత ఇది జరుగుతుంది. అయితే 5 లక్షలు కట్నం ఇచ్చాను కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళింది. ఆడబడి కట్నం 1,50,000 ఇచ్చాను. మళ్ళీ నేమో సారికి 20,000 ఇచ్చానండి. అరకా సొంగరం పెట్టానండి. కాటా బియ్యం పెట్టానండి. మరి మళ్ళీనేమో వీడియోకి అలాగనేసి 10,000 ఇచ్చానండి. మళ్ళీ నేమో 20,000 ఇచ్చానండి. మళ్ళీ బట్టలకని 20,000 ఇచ్చానండి. ఎన్ని రాక ఇచ్చానండి. అది అవి మామూలుగా భార్య ఇంకా లోపల నాకు ఏదో సంబంధం ఉన్నదని చెప్పాడంటండి. మా తోటపాడులో మా బావగారు అయితే చాలా మంచివారు. అలాగే వాళ్ళకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఈ అమ్మాయి అయితే ఇంట్లోంచి బయటకు రాలేదు, చదివింది. చాలా మంచి అమ్మాయి. వీళ్ళు మాకు ఎవరికి కూడా చెప్పలేదు. పెళ్ళి అయితే కుదిరింది. పెళ్ళి జరిగిన కాడి నుంచి కూడా టార్చరేనంటుంది. అబ్బాయి అయితే మంచోడు కాదు. ఈ విషయం తెలిసిన కాడి నుంచి తల్లి తండ్రి పొరుగు ఎక్కడ పోద్దని అమ్మాయి అయితే ఈతలు పెట్టలేదు. వాళ్ళ పెద్దమ్మకి అయితే చెప్పుకుందంట. మొన్న నైట్ చనిపోయిన నైట్ కూడా 11 వరకు వాళ్ళ అక్క కూడా చెప్పిందంట. ఇదంతా కారం గదిలో కూడా అన్ని ఫస్ట్ నైట్ రోజు రికార్డ్ చేసి వాళ్ళ అమ్మకి కూడా వినిపిస్తే వాళ్ళ అత్తగారు అడిగిందట, ఏంటి ఇలాగా అనేసి నా కొడుకుని. అంటే ఇదేంటి నీకెవరు చెప్పారంటే నా కొడుకు అన్ని రికార్డ్ చేసి చెప్పారు అని అడిగితే, ఇవన్నీ ఎందుకు చెప్పావంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారా? తల్లికి అక్కకి బావకి 3 ఫ్రెండ్స్. నాకు నేను ఏదైనా వాళ్ళకి చెప్తాను, వాళ్ళని చెప్పిన దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను చెప్పాడు. ఈ అమ్మాయి దగ్గరికి రావడానికైనా కూడా వాళ్ళ అమ్మ వెళ్ళమంటేనే వస్తాడంటే ఈవిడ పక్కలో కూడా లేదు. 20 రోజులలో ఆ పిల్లని చాలా టార్చర్ పెట్టారు. తల్లిదండ్రులు అయితే మంచం పట్టుకుని లేపుతలేదు. వాళ్ళకి పరిస్థితి ఏంటి, మీరు ఏమన్నా న్యాయం చెయ్యండి. వాళ్ళైతే కూతురు అంటే చాలా ఇష్టం. చిన్నపిల్ల మూల వాళ్ళకి 3వ పిల్ల కాబట్టి చదివింది. జాబ్ వస్తే పంపించలేదు. వాళ్ళు బయటకు ఆడపిల్లని మనం పంపించొద్దు, కాపులేంట పుట్టేమో అలాగనేసి. అందుకు కాబట్టి తగిన న్యాయం అయితే చెయ్యాలా. అంత టార్చర్ పెట్టి ఇది ఏదో సినిమా స్టోరీ లాగా ఆ అబ్బాయి తల్లి కూడా ఎంత టార్చర్, ఎంత మూర్ఖుల్ని మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు న్యాయం జరగాలి మా తోటికోళ్ళకి, మా బావగారికి. మాది పక్కనే పాపకి మేనత్తను అవుతాను నేను. అమ్మాయి అయితే చాలా మంచిది. పెళ్లి చేశారు. పెళ్లి చేసి 20 రోజులు అవుతుందండి. భర్త అయితే మంచోడు కాదు. మంచి ఎదవల్లో నెంబర్ 1 ఎదవన్నమాట అబ్బాయి. అలాంటి ఓడు మంచి పిల్లని ఆడికిచ్చి చేసేసారు. చేసేసాక ఆ పిల్లని చాలా టార్చర్ పెట్టాడంట.
అవన్నీ వాళ్ళ పెద్దమ్మతోటి గట్రా చెప్పుకున్నారు. మేము మరి ఆడవాళ్ళు మేము అన్ని ఎడమర్చి చెప్పలేం కదా బాబు. మాతో మాట్లాడడానికి అన్ని చెప్పుకోలేను కాబట్టి మాతోటి చెప్పేది కాదు ఏమీ. కానీ ఆ సర్దిపోయి రోజు రాత్రి ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని తన మనసులో ఉన్న బాధ అంతా వాళ్ళ పెద్దమ్మతో చెప్పుకున్నారు. కన్నా తల్లితో చెప్పుకోలేదు. ఏంటంటే తల్లిదండ్రుల మనసును బాధ పెట్టాలని చెప్పలేక వాళ్ళ పెద్దమ్మతో ఆ విషయాలన్నీ చెప్పుకుని ఇంక ఎదవ మంచోడు కాదు, ఆ అబ్బాయి ఎంతమంది తిరుగుతున్నాడో, ఎంతమందితో సంబంధం ఉందో, ఎవరికి ఎలా చేశాడో అవన్నీ ఫస్ట్ నైట్ రాత్రే చెప్పాడంట. అన్ని చెప్పా అమ్మాయిని మళ్ళీ నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే నువ్వు ఎవరినన్నా లవ్ చేసావా అవన్నీ అడగడంలోనూ ఆ అమ్మాయి ఇంక ఇలాంటి విషయాలు ఫస్ట్ రోజునే నన్ను ఇన్ని మాటలతో హింసిస్తున్నాడో, నా మనసును గాయపెట్టాడు, జీవితాంతం ఈడితో కలిసి ఉండడం చాలా కష్టం అనే అమ్మాయి ఆలోచించుకుని వాళ్ళ అత్తగారు అయితే చాలా అన్నమాట, అస్సలు మంచిది కాదు. ఆ తల్లితో భార్యతో మాట్లాడే విషయాలు కూడా తల్లితో చెప్పుకోరు కదమ్మా. ఆ విషయాలు కూడా భార్యతో ఆ నైట్ ఫస్ట్ నైట్ రోజు రాత్రి భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉంటారో ఆ విషయం కూడా తన వాళ్ళ అమ్మతో చెప్పాడంట. నేను వెళ్ళాలా మానైనా, మా ఆవిడతో మాట్లాడాలా వద్దా, ఆ విషయాలు కూడా చెప్పి అంత వెధవ అలాంటి అమ్మాయిని ఇంత ఇలా ఈడికి చేసేసి తన సావుకు కారణం వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త.